ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న ఈ సంఘస్థులు కథోలిజం సిస్టమ్, మరియమ్మ తల్లి తప్ప ఇంకొకరు, మరియమ్మని గౌరవిద్దాం. నేను ఎప్పుడన్నా మరియమ్మ అంటానా? మరియమ్మ తల్లి అని అంట. ఎప్పుడు మరియమ్మని కించపరుచుంటున్నాం. కథోలికం సిస్టములో మరియమ్మనే అన్ని అని వారు భావిస్తారు. మరియమ్మనే అన్ని అని ప్రకటిస్తారు. మరియమ్మనే అన్ని అనుకుంటారు. మరియమ్మను గౌరవిద్దాం అన్నాడు ఆయన. ముందు దీనిపైన వివరణ తీసుకుందాం. కాథలిక్ చర్చ్లో, కథోలిజంలో మరియమ్మనే అన్ని అని రోమన్ క్యాథలిక్ చర్చ్ నేర్పించదు. రోమన్ క్యాథలిక్ చర్చ్ దాన్ని ఒప్పుకోదు. మరియమ్మ ప్రధానముగా యేసుక్రీస్తు తర్వాత యెహోవా తండ్రి ముందు, దాని తర్వాత యేసుక్రీస్తు, దాని తర్వాత మరియమ్మను తల్లి తిరుసభగా ప్రకటించుకుంది. ముందు యెహోవా తండ్రి ఆచరణ, యెహోవా తండ్రి కట్టుబాట్లు, యెహోవా తండ్రి నిబంధన, యెహోవా తండ్రితో చేసుకున్న ఒప్పందము, యెహోవా తండ్రి వాక్కు, యెహోవా తండ్రి సత్యం, యెహోవా తండ్రి ఆలయం. దాని తర్వాతనే యేసు ప్రభు గురించి ప్రకటిస్తారు. యేసు ప్రభుని ప్రథమముగా రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు ప్రకటిస్తూనే మరియమ్మను గౌరవిస్తారు. అంటే ఈయన దాన్ని అలా చెప్పకుండా రోమన్ క్యాథలిక్లు వారు కథోలిజంలో మరియమ్మని అన్నీ అనుకుంటారు ఈ క్యాథలిక్లు అంటాడు ఆయన. అది ముమ్మాటికి తప్పు, బేస్లెస్ అండ్ యూజ్లెస్ స్టేట్మెంట్. ఒక జ్ఞానమున్న దైవజనుడు ఇలా మాట్లాడకూడదు. ఇది తప్పు. వ్యక్తిగతంగా బ్రదర్ రాజు చెప్తున్నది తప్పు. ఎందుకనంటే రోమన్ క్యాథలిక్ చర్చ్లో అది జరగట్లేదు. రోమన్ క్యాథలిక్ చర్చ్ 101% పవిత్ర గ్రంథము 73 పుస్తకాల ప్రకారము ప్రవక్తల, అపోస్తుల సత్యవాక్యాల్ని బట్టే రోమన్ క్యాథలిక్ చర్చ్ నిలబడ్డది. ఇప్పుడు నేను ముందుగా మీకు అది ప్రూవ్ చేస్తా. ఎలా అంటే, మీరు ఏ చిన్న చిత్కాన్ని ఎందుకంటే చిన్న చాపెల్స్లోకి వెళ్తే, చిన్న ఆలయాల్లోకి వెళ్తే కూడా, చిన్న మందిరాల్లోకి వెళ్తే కూడా రోమన్ క్యాథలిక్ చర్చ్లో మీరు ప్రథమముగా చూసేది సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభు. సిలువ లేనిదే ఆ సిలువ మీద యేసు ప్రభు ప్రతిరూపము, అనగా విగ్రహ రూపములో అనవచ్చు మీ ప్రకారము, అది ఉంటుంది. సిలువ కింద మరియమ్మ, పునీతన యోహాను, ఈ ఇరువురు ఉంటారు. చాలా చర్చ్లు ఇది ఉంటుంది. రోమన్ క్యాథలిక్ చర్చ్లో సిలువ లేని రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది ఉండదు. చిన్న చితుకాని ఎందుకన్నా అంటే చిన్న ఆలయాలు, చిన్నవి చాపెల్స్ అంటారు రోమన్ క్యాథలిక్స్లో, చాపెల్స్. ఆ చాపెల్స్లో కూడా ఖచ్చితంగా సిలువ ఉంటుంది. సిలువ లేనిదే రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉండదు. ఇప్పుడు మరియమ్మ మీరు అన్నట్టు మరియమాతయే అన్ని వీళ్ళకి అని అంటే, మరి రోమన్ క్యాథలిక్ చర్చ్లో సిలువలన్నీ తీసేసి మరియమాత విగ్రహం ప్రథమంగా ఉండాలిగా. ఇప్పుడు మన మరియమాత ఆలయాల గురించి చూద్దాం. వెలాంగణి, తమిళనాడులో, మన ఇండియాలో చాలా పెద్ద మరియమాత చర్చ్ అంటే వెలాంగణి. అక్కడ కూడా మీరు వెళ్ళి చూస్తే మరియమాత స్టాచ్యూకి పైన యేసు ప్రభు సిలువ ఉంటుంది. సిలువ లేనిదే వెలాంగణి మాత అక్కడ లేరు. ఇప్పుడు వెలాంగణి సబ్జెక్ట్ ఇందులో వద్దు. నేను చెప్పేది ఏంటంటే రోమన్ క్యాథలిక్ చర్చ్లో సిలువ ఉంది. అయితే సిలువ ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలి. పాత నిబంధనల నుంచి నూతన నిబంధన నుంచి రెఫరెన్స్ మీకు ఇస్తూ సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుండి 8వ వచనం. సిలువ ఎందుకు రోమన్ క్యాథలిక్ చర్చ్లో సిలువ ఎందుకు ఉంటుంది? సిలువ దేనికి? ఇది చూస్తాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుండి 8వ వచనం వరకు. పాత నిబంధన సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనం. వారు ఎదోము దేశమును చుట్టిపోవలేనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రముగా సాగిపోయినప్పుడు మార్గమున తన చెంత జనులు ప్రాణములు సొమ్మసిల్లిపోయెను. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరుద్ధముగా మాట్లాడిరి.
ఆర్నేయములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చనిపోయాల్సినదేనా అని, అన్నము మాకు ఆహారమైనదని. అందుకు యెహోవా ప్రజలకి తమ కరములైన స్వరూపములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును ద్రోహముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్టులా ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తప్పకర్ణమైన ఈ స్వరూపంలో వంటి ప్రతిబింబము చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరువబడిన వారి ప్రతి వాడును దాని వైపును చూచి బ్రతుకును అని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒక్కటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సంపూర్ణంగా పాము కాటు నుండి ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పమును నిదారించి చున్నందున బ్రతికేను. ఇది ఏలిన వారి యథార్థమైన సత్యము. క్రీస్తువా మీకే స్తుతి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఇజ్రాయిల్ ప్రజల్లో మనం చూసుకుంటే చాలా ఖచ్చితంగా మనం చూస్తే ఇజ్రాయిల్ ప్రజలను ఎప్పుడైతే దేవుడు ఐగుప్తు దేశము నుండి కానాను ప్రమాణిక స్థలముకు తీసుకొస్తున్నాడు, ఆ సమయంలో ఈ ఇజ్రాయిల్ ప్రజలు ఆహారము కొరకై దేవుని నిందిస్తూ మోషే ప్రవక్తను నిందిస్తూ ఉన్నప్పుడు దేవుడికి చాలా ఆగ్రహము వచ్చి దేవుడు భూలోకమున్న పెద్ద పెద్ద దారుణంగా చాలా విషపూరితమైన పాములను పంపించి వాళ్ళని కాటివేస్తాడు. ఎవరైతే దేవుని పక్షాన ప్రవక్త పక్షాన మాట్లాడారో, చెడుగా మాట్లాడారో వారిపైకి దేవుడు పాములను పంపించి శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు ఆ ప్రజలందరూ చనిపోయారు, చాలామంది. కొంచెంమంది బ్రతికి ఉన్నవారు మాత్రం మోషే దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. మోషే, ఎలా అయినా సరే నువ్వు మమ్మల్ని ఈ సమస్య నుండి, ఈ పాము కాటు నుండి మమ్మల్ని కాపాడాలి అని వేడుకున్నప్పుడు ప్రవక్త అయిన మోషే ప్రభుని యెహోవా తండ్రిని ప్రార్థింపగా అప్పుడు యెహోవా తండ్రి అన్నాడు, అక్కడ ఒక చోట ఒక పైప్, ఒక ఇత్తడి పామును చేసి ఒక పైప్ మీద తగిలిచ్చి దాన్ని అక్కడ పెట్టి ఈ పాము కాటుకు గురి అయి బాధపడుతున్న వారందరినీ కూడా ఆ ప్రత్యేకమైన దేంతో చేయబడింది అది పాము, ఇత్తడితో చేయబడ్డ ఆ పాముని చూస్తూ ఉండమని చెప్పి స్వస్థ పొందుకుంటారు అన్నాడు ఆయన. దాన్ని ఆరాధించమని చెప్పలేదు. బాగా గమనిస్తే పాత నిబంధన సిలువ గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను. నేను సిలువ గురించి, రోమన్ క్యాథలిక్ చర్చ్లో ప్రథమముగా మరియమ్మనే అన్ని అన్నారు కదా, కాదు, మరియమ్మ కన్నా మునుపు సిలువ అంటున్నాను నేను. సిలువ లేనిది రోమన్ క్యాథలిక్ చర్చ్ లేదు. సిలువ ఎలా వచ్చింది అనడానికి నేను పాత నిబంధన నుంచి రెఫరెన్స్ ఇస్తున్నా. ఇప్పుడు ప్రజలు పాపము చేసినందున దేవుని శిక్షను పొందుకొని ఆ దేవుని శిక్ష నుంచి ప్రాణాలతో బతికి బయటపడడానికి పరిష్కారం అడిగినప్పుడు మోషే వెళ్ళి ప్రార్థింపగా దేవుడు పరిష్కారం చెప్తున్నాడు. ఏమని? మీరు పాము కాటుకు గురి అయితిరి కనుక ఒక్క కంచు సర్పమైన పామును కంచు రూపంలో, అనగా కంచు మెటీరియల్తో పాము రూపము చేసి ఒక పైప్ మీద దాన్ని తగిలిచ్చి దాన్ని చూస్తూ స్వస్థ పొందుకుంటారు అన్నాడు. దాన్ని బట్టే మోషే కూడా అదే చేశాడు. సంఖ్య 21:4-8. నిజంగానే పాము కాటుతో ఉన్నవారు కొంచెమంది చనిపోయారు. బతకాలని, పశ్చాత్తాపం పడాలని అనుకున్న వారందరూ కూడా దేవుని ప్రవక్త అయిన మోషే దగ్గరికి వెళ్ళి ప్రార్థింపగా, వేడుకగా మోషే దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థన చేసి ఈ పరిష్కారం తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఆ కంచు పామును చూసి, ఆ కంచు పామును అనగా సర్పాన్ని, ఆ విగ్రహమును చూసి స్వస్థత పొందుకున్నారు. ఆరాధించలేదు. బాగా గమనించగలరు, ఆరాధించలేదు. అయితే
ఈ ఉదాహరణను యేసు స్వామి యోహాను సువార్త, ఇదే ఉదాహరణను యేసు స్వామి యోహాను సువార్త 3వ అధ్యాయంలో 9వ వచనం నుంచి ధ్యానిస్తాం. హల్లెలూయా. కొత్త నిబంధన యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. ప్రతి వాడును అలాగే ఉన్నాడనేను, అందుకు ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ వచనం నుండి. ప్రతి వాడును అలాగే ఉన్నాడనేను, అందుకు నికోదేము ఈ సంగతును ఎలాగా సమాధానము అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతులే చెప్పుచున్నాము, చూచిన దానినే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యములు మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూస్తంభం పైన సంగతులను నేను మీతో చెప్పి తిని మీరు నమ్మకూడనిది నమ్ముదురు. పరలోకంకు సంబంధించినవి మీతో చెప్పిన ఎడల ఎలాగో నమ్ముదురు. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన నాడే, అనగా పరలోకము ఉండును. మనిషి కుమారుడు తప్పక పరలోకమునకు ఎక్కిపోవునవాడు లేడు. మరణ అర్పణములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లుగా మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. చూడండి, ఇదే ఉదాహరణ పాత నిబంధనలో ఇదే ఉదాహరణను జరిగిన సంఘటన, ఉదాహరణ కూడా కాదు, జరిగిన సంఘటనను యేసు స్వామి యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనే ప్రవక్త సేవకుడితో చెప్తున్నాడు. ఏమని? నికోదేము, నీకు తెలియదా? నికోదేము తెలుగులో ఏమంటారు అమ్మాయి? ప్రైజ్ ది లార్డ్. నికోదేము నికోదేము, నీకు తెలియదా నీవు ఇజ్రాయేలుకు బోధకుడుగా ఉన్నావు అన్నాడా? అన్నాడా లేదా? నీవు ఇక్కడ బోధకుడుగా ఉన్నావు, నీకు తెలియదా ఏమి బోధించాలో నీకు తెలియదా? ఎలా అయితే జాన్ వెస్లీ గారికి చాలా విషయం తెలియదో, ఎలా అయితే జాన్ వెస్లీ గారికి హోసానా మందిరము రాజమండ్రి, జాన్ వెస్లీ గారికి ఇలా కొన్ని విషయాలు తెలియవు, నికోదేము కూడా ఇలా తెలియదు, జాన్ వెస్లీ కూడా కొన్ని విషయాలు తెలియదు రోమన్ క్యాథలిక్ చర్చ్ గురించి. తెలియకుండానే ఆయన మాట్లాడేసిండు. అతను సరిదిద్దాల్సిన బాధ్యత రోమన్ క్యాథలిక్గా నాకు ఉంది. 10వ వచనం చదవండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడవై ఉండి ఆ, వీటిని ఎరుగవా? ఆ. మేము ఎరిగిన సంగతులను చెప్పుచున్నాము. చెప్పుచున్నాను. యేసుప్రభు అంటున్నాడు, నీకు తెలియదా ఏ సత్యం చెప్పాలో? తెలియదా? నేను మాత్రం సత్యమే చెప్తా అన్నాడు యేసుప్రభు. సత్యం మాత్రమే చెప్తా. కంటిన్యూ. చూచిన దానినే సాక్ష్యం ఇచ్చుచున్నాము. నేను చూచిన దాన్ని సాక్ష్యం ఇచ్చుచున్నాను. మాకు సాక్ష్యము మీరు ఎరగక ఉన్నాను, మీతో నిశ్చింతముగా చెప్పుచున్నాను. మీకు తెలిసినా తెలియకపోయినా సత్యాన్ని చెప్పడానికి నేను వచ్చాను, సత్యం మాత్రమే చెప్తానని యేసు ప్రభు నికోదేముతో చెప్తున్నాడు. భూస్తంభములు అయిన ఈ భూ సంబంధితులైన అందరితో ఈ సంగతులను, సత్యమైన సంగతులను నేను మీతో చెప్పినా మీరు నమ్మరైతిరి. మీరు నమ్ముకున్నాను. పరలోకకు సంబంధము అయిన మీతో చెప్పిన ఎడల ఎలాగో మీరు నమ్మరు. యేసుప్రభు చెప్తున్నాడు, మీకు సత్యాలు చెప్పినా మీరు నమ్మరు, పరలోక సత్యాలు చెప్పినా మీరు నమ్మరు, భూలోక సత్యాలు చెప్పినా మీరు ఎలాగో నమ్మరు. ఇది యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట, యేసుప్రభు ప్రియ శిష్యుడు యోహాను రాసిన మాట. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనము 12వ వచనం. మేము చెప్పుచున్నాయి భూస్తంభములకైన సంగతులు నేను మీతో చెప్పి తిని మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎడల ఎలాగో మీరు నమ్మరు. మరియు పరలోకము నుండి
దిగి వచ్చిన నాడే అనగా పరలోకము నందు ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు ఎవడును లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగైతే ఎత్తెనో అలాగే విశ్వసించిన ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లుగా మనిషి కుమారుడు ఎత్తబడెను.